హల్లెలూయా. లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నా గుర్తుందా ఎవరికైనా? లేదు కదా. ఐజియా 53, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మొదటి 2 వచనాలు చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఏంటట మొదటి 2 వచనాలు ఏంటి? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? బయలుపరచబడెను. లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం మనం? గుర్తుందా? ఏం గుర్తులేదు కదా. ఏం చెప్పుకున్నాం? పరిచయాల గురించి చెప్పుకున్నాం. ఎవరో చెప్తున్నారు. ఇంకా దేవుని గురించిన ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంటే తెలుగులో ఇట్లే ఉంటాడు దేవుడు. సరే, నేను రీఫ్రెష్ చేస్తాం. లెట్ us రీఫ్రెష్ అగైన్. ఓకే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సరే, దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని దయచేసి దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దేవా, ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరే మాతో మాట్లాడమని తండ్రి. నీ సన్నిధి ప్రభా మా దేవా, నీ మాటలు ప్రభా, నీ ఆత్మ అధ్యక్షతన ప్రభా మాట్లాడే మాటలు ప్రభా మా దేవా మేము వినడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. దీనిని నన్ను మీరు వాడుకోండి తండ్రి. నీ నోటి బోరగా ప్రభా మా దేవ, నోరు తెరుస్తుండగా తండ్రి నీవు నింపమని, నీ మాటలు నా నోట్లో పెట్టమని తండ్రి. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరు నమ్మలేదంట. ప్రవక్త ఏం చెప్తున్నాడు? కింద మనం చూస్తే దేనికి, ఎవరి గురించి ఉంది? యేసుక్రీస్తు వారి గురించి ఉంది కదా. అంటే యేసుక్రీస్తు వారు, వీళ్ళందరూ ఏమనుకున్నారంట? యేసుక్రీస్తు ఒక రాజుగా వస్తాడు, లేకపోతే ఒక సైన్యములకు అధిపతిగా వస్తాడు, ఒక ఆర్మీ ఉంటుంది ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో మేము కూడా అధికారులుగా మమ్మల్ని చేస్తాడు, మా కోసం వస్తున్నాడు అని అనుకున్నారంట. కానీ దేవుడు ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు కదా. దీనుడిగా వచ్చాడు. కాబట్టి పరిసయ్యులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు పరిసయ్యుల కొరకు, లేకపోతే అందరి కొరకు దేవుడు కలిగిన ప్రణాళికని పరిసయ్యులు తృణీకరించారంట కదా. అర్థమైంది కదా. సో ఇది ఎలా చెప్పచ్చు అంటే, దేవుడి ప్లాన్స్ మన జీవితంలో, ఒకసారి అక్క సాక్ష్యం చెప్పారు కదా ఒక పాట గురించి. తండ్రి దేవ కాదక్క, నీవు నన్ను రూపించావు, లేకపోతే నా రాతను రాసావు అనే విషయాన్ని గురించి చెప్పారు కదా. ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం, లేకపోతే మీరు కష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ గుర్తు చేసుకొని దేవుడు ఇలా రాశాడు అని మనం ఒప్పుకోగలుగుతామా? ఇప్పుడు నేను చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా, చాలా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దేవుడు నా రాతని, లేకపోతే నా జీవితాన్ని ఇలా రాశాడు అని మనం ఊహించుకొని, లేకపోతే అర్థం చేసుకొని ఓకే దేవా అనగలుగుతామా? అనలేము కానీ అనాలి కదా. సో ఎప్పుడైతే మనం అనలేకపోతామో, ఇదేంటి ఇలా జరుగుతుంది
ఇదేంటి నా జీవితంలో నేను ఊహించింది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నువ్వు ఉన్నావా, అసలు నువ్వే రాస్తున్నావా అని మనం అనుకుంటాం కదా. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమో, లేకపోతే దేవుడు మన జీవితంలో చేసేదాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమో, అప్పుడు మనకి ఆ వ్యతిరేకత వస్తుంది. లేకపోతే దేవుడు మన కోసం కలిగిన ప్రణాళికను మనము తృణీకరించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే పరిసయ్యులు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు, ఆయన అడవిలో సగం బట్టలు వేసుకొని, లేకపోతే తోలు దట్టి కట్టుకొని మిడతలు తింటా అడవిలో తిరుగుతూ దేవుని రాజ్యము సమీపించింది అంటున్నాడు. ఏంటి, దేవుని రాజ్యం ఎలా అడవిలో సమీపించిందని అడవిలో ఉన్నాయని చెప్తే నేను ఎలా నమ్ముతాను? నమ్మను అని వీళ్ళందరూ ఎవరు? పరిసయ్యులు. దేవుని వాక్యాన్ని, లేకపోతే దేవుడిచ్చిన కట్టడల్ని, ఆజ్ఞల్ని బాగా అవపోసన పట్టిన వాళ్ళు, రోజు చదివేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు కదా. టీచ్ చేసే వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు ఒక మాట అంటాడు వాళ్ళతో, ఏంటంటే, మీరు నన్ను నమ్మట్లేదు, బాగానే ఉంది, నేను చేసే పనులు, లేకపోతే నేను ఎలా వచ్చానో మీకు అది ఇష్టం లేదు, లేకపోతే నేను చేసే పనులు, ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, నేను ఎలా చేస్తున్నానో అది మీకు నచ్చట్లేదు. కానీ మీరు నమ్ముతున్నారు కదా. ఎవరు నమ్ముతున్నారు? వాళ్ళు పరిసయ్యులు ఎవరు నమ్ముతున్నారు? ఆజ్ఞల్ని నమ్ముతున్నారు కదా, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, లేకపోతే మోషే రాసిన ఆజ్ఞల్ని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మోషేని నమ్ముతున్నారు కదా మీరు, మోషే రాసిన ఆజ్ఞల్ని నమ్ముతున్నారు కదా. మోషే కూడా నా గురించే రాశాడు. మోషే కూడా నా గురించే రాశాడు. మీరు ఒకవేళ ఇవాళ నన్ను నమ్మకపోతే ఓకే, రేపు తీర్పు ఎవరు తీరుస్తారంట? వాళ్ళకి ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళు వచ్చి తీర్పు తీరుస్తారు. ఓకే, నువ్వు నేను రాసింది నమ్మావు కదా, నేను చెప్పిన మాటను నమ్మావు కదా, కానీ నేను అదే విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయావు అని మోషే మీకు తీర్పు తీరుస్తాడని యేసుక్రీస్తు వారి పరిచయాలతో మాట్లాడతాడు. క్రిస్టియానిటీకి ఉన్న వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఇలానే కదలాలి, లేకపోతే మన జీవితాన్ని మనం దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఫస్ట్లో ఎలా వస్తాం? మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం కదా. ఏదో ఒక బాధ నుంచి, కష్టం నుంచి ఒక మిరకిల్ చూసి, లేకపోతే బాధలోంచి దేవుడు తీసివేశాడని దేవుడి దగ్గరికి వస్తాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు వచ్చావు, బాగానే ఉంది, నువ్వు నా దగ్గరకు వచ్చావు, కానీ నేను నిన్ను పరిపూర్ణుడిగా చేయాలని ఆశపడుతున్నా. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్, లేకపోతే హోలీగా చేయాలని, పరిశుద్ధుడిగా చేయాలని ఆశపడుతున్నా అంటాడు. పరిశుద్ధుడిగా చేయాలని ఆశపడినప్పుడు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉండాలన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఈ రూమ్ పర్ఫెక్ట్గా మనం క్లీన్ చేయాలి అంటే, లేకపోతే అరేంజ్ చేయాలంటే ఏం జరుగుతుంది? క్లీన్ చేయాలి. ఇంకా ఏమన్నా డిస్ప్లేస్డ్ లేకపోతే మిస్ప్లేస్డ్ ఉంటే అక్కడ నుంచి తీసేయాలి, కదిలించాలి, గందరగోళం చేసేయాలి కొంతసేపు కదా. ఇది తిరిగి కట్టినప్పుడు చూశారు కదా కొంతమంది, అసలు ఇది చర్చ్ లేకపోతే ఇది ఇల్లులా ఉందా అనుకున్నాం కదా, లేదు కదా. కానీ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ప్లేస్ నౌ కంపారిటివ్లీ. ముందున్న దానికంటే పెద్ద ప్లేస్ వచ్చింది. దానికోసం ఏమి అవసరమైంది? అన్నీ మిస్ప్లేస్ అవుతాయి. సో దేవుడు కూడా మన జీవితంలో అన్నీ మిస్ప్లేస్ చేస్తాడు కొన్నిసార్లు. ఇక్కడున్నవి ఇది ఇక్కడుంటే నేను కంఫర్టబుల్ అంటే అక్కడ నుంచి తీసేస్తాడు ఫస్ట్ థింగ్. అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. దేవుని ఇంకొక మాట ఏంటంటే, దేవుడు చేసిన ట్యూన్కి మనము డ్యాన్స్ చేయాలి. మనం ఒక ట్యూన్ చేసి దేవుణ్ణి ఆ ట్యూన్కి డ్యాన్స్ చేయమని చెప్పకూడదు కదా. వీ షుడ్ బి ట్యూన్ టు ద మ్యూజిక్ ఆఫ్ జీసస్. మనం లేదేవా నేను ప్లే చేస్తా, నువ్వు ఆడు అంటాం. హీఈస్ నాట్ ఎ పప్పెట్ కదా. ఆయన మన చేతిలో కీలు బొమ్మ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం? అలా చేయడానికి ప్రయత్నిస్తాం, చాలా ప్రయత్నిస్తాం. అంటే ఏంటి ఇలా అంటున్నారా అని అనుకోవచ్చు మీరు. కానీ ఎవరి జీవితంలో వాళ్ళు గమనించుకుంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ కనబడతాయి కదా. ఇశ్రాయేలీలు
ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, చాలా వేదన పడ్డారంట, చాలా బాధపడ్డారంట, చాలా మమ్మల్ని అసలు చాలా హింస పెడుతున్నారని ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది కదా. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు విన్నాడు. దేవుడు విన్న తర్వాత మోషేని పంపించాడు. మోషేని పంపించి అది ఎలాగోలా బయటికి తీసుకొచ్చాడు. అవన్నీ అద్భుతాలన్నీ చూశారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఇటు నడవండి అంటే, ముందు ఎర్ర సముద్రం ఉంది నీకు కనబడట్లేదా, ముందు ఎరిక గోడలు ఉన్నాయి మీకు కనబడట్లేదా, ముందు యోర్దాను నది ఉంది కనబడట్లేదా, ఏంటి దేవా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? మేము చాలా ఆనందంగా ఏం తింటున్నారంట, ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు అవన్నీ తింటున్నారంట. ఇక్కడికి వచ్చి దేవదూతల ఆహారాన్ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇది చవి సారము లేదు, ఉప్పు లేదు, కారం లేదు, నేను తినలేకపోతున్నాను అంటున్నారు. అంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నది, ఇట్ ఈస్ ఆల్ హ్యూమన్ కన్సర్న్స్. అంటే మానవ స్వభావంలోని కన్సర్న్స్ అవన్నీ అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏం మర్చిపోయారు, దేవుడు అద్భుతంగా మాకు ఆకాశం నుండి ఆహారం ఇస్తున్నాడు కదా, అసలు మా చెప్పులు అరిగిపోలేదు, మా బట్టలు మాసిపోలేదు కదా, అది కనబడట్లేదు వాళ్ళకి. వాళ్ళకేం కనబడింది, దేవుడు చాలా అలవాటు అయిపోయాడు, దేవుడు చాలా అలవాటు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ అస్ అని అనుకున్నారు. దేవుడు అంటారు కదా, నేను మీలాగా మానవుణ్ణి కాదు, నేను అబద్ధం ఆడేవాడిని కాదు, నన్ను కూడా మీలో ఒకనా కలుపుకొని నన్ను కూడా చేయాలనుకుంటున్నారా, చేయలేము అట్లా మనం. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను. తర్వాత మాట, ఇవాళ మనం మెయిన్ ఫోకస్ తర్వాత మాట మీద మనం పెడదాం. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహువు కొన్ని పనులు చేసిందంట. అది ఎవరికి బయలుపరచబడింది? సరే, ఇదే వ్యక్తులు పరిసయ్యులే అనుకుందాం, లేకపోతే మనందరం ఒకవేళ మనము ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి వచ్చిన టైంలో కనుక మనం ఉంటే, దేవుడు ఏమేం చేశాడు వాళ్ళ కోసం? స్లేవరీ ఏమన్నా తెగుల్లోంచి బయటికి తీసుకొచ్చి, బానిసత్వంలోంచి బయటికి ఎలా తీసుకొచ్చాడు? సింపుల్గా తీసుకొచ్చాడా? వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం, ముందేం జరిగింది? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం జరిగింది? నీరంతా రక్తంగా మారింది. ఇంకేం జరిగింది? వడగళ్ళు వచ్చాయి, కప్పలు వచ్చాయి, అన్నీ ఎవరి దగ్గరకు వచ్చాయి? ఐగుప్తు దగ్గరకు వచ్చాయి. అందరూ కలిసే ఉంటున్నారుగా, కొంచెం పక్కన ఉండొచ్చేమో, కానీ పక్కన ఇంట్లో కరెంట్ పోయిందంటే మనం వెళ్ళి మీ ఇంట్లో కరెంట్ ఉందా లేదా కనుక్కుంటాం కదా. కానీ వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారు, వీళ్ళకి నీళ్లు రక్తంలాగా వస్తున్నాయి, వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. ఎంత విచిత్రమైన విషయం కదా. ఇశ్రాయేలీయులకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు నాతో ఉన్నాడు, దేవుని హస్తం. దేవుడు అంటాడు, నేను నా బాహుబలంతో, ఎప్పుడు మీరు చూడండి, దేవుడు ఈ ఐగుప్తులో నుంచి నేను అబ్రహాంని ఎలా పిలిచానో చూడండి, ఆదాముని ఎలా చేశానో చూడండి, ఒక్క రోజులో నేను మొత్తం సృష్టించాను చూడండి అని ఎక్కువసార్లు ఎక్కడ మాట్లాడలేదు. కానీ దేవుడు అంటాడు, ఐగుప్తులోంచి నేను ఎలా తీసుకొచ్చానో మీరు గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి అంటాడు. మన జీవితంలో కూడా మనం ఒకవేళ మనం ఆ టైంలో ఉండుంటే కనుక ఎంత పవర్ఫుల్ సీన్స్ కదా అవన్నీ, ఎంత పవర్ఫుల్ సీన్స్. మనము ఇప్పుడు దాటాలి, వెనక శత్రువులు ఉన్నారు, ఎర్ర సముద్రం ముందుంది, కానీ దేవుడు అంటాడు మీరు ముందుకు నడవండి అంటాడు. ఏముంది అక్కడ? నీళ్ళు ఉన్నాయి. కానీ మోషే కర్ర చాపగానే ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది. ఆరిన నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళారంట. ఇంకా ఆహారం లేదు, ఆకలిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? నిద్ర లేవకముందే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా పిల్లల కోసం, నిద్ర లేవకముందే ఏం చేసావు అని ముందు కిచెన్లోకి వెళ్తారు కదా. సో హీఈస్ సో కేరింగ్. ఆయన దేవదూతల ఆహారాన్ని పంపించాడంట. ఎందుకు? దేవుడికి భూమిలోంచి ఆహారం పుట్టించడం చేత కదా, చేయొచ్చు కదా, దేవుడికి అసాధ్యమైందా అది?
వీళ్ళు అడుగుతున్న కీరకాయలు దోసకాయలు ఏమన్నా వాళ్ళకి దేవుడికి ఏమన్నా కష్టమా? కష్టం లేదు. కానీ దేవుడు నా దేవదూతలకి పెట్టే ఆహారాన్ని నేను మీకు పెడతాను అని తీసుకొచ్చాడు. అది కూడా తిన్నారు బాగానే. తర్వాత మాంసం కావాలన్నారు. ఎప్పుడైనా చికెన్ కావాలంటే కోడి మీ ఇంట్లోకి నడిచి వచ్చిందా? రాదు, మనమే షాప్కి వెళ్ళాలి కదా. కానీ ఇశ్రాయేలీలకి క్వెయిల్స్ అన్నీ వచ్చి వాళ్ళ ముందు చాలా విస్తారంగా పడిపోయాయంట. ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 20 lakhs కదా. వాళ్ళకి కూడా ఒక నెలపాటు తినగలిగే పక్షులు వచ్చాయంట. అవి ఎన్ని వచ్చి ఉండాలి, ఎన్ని దేవుడి మాట విని ఉండాలి కదా. ఇవన్నీ ఎంత అద్భుతాలు కదా. ఈరోజు కనుక మనకు జరిగితే, దేవా నాకు ఆహారం లేదనగానే ఎవరైనా ఆహారం తీసుకొచ్చి పెడితే, లేకపోతే నాకు డబ్బులు లేవనగానే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే, అలాంటి దేవుణ్ణి మనం చాలా డిజైర్ చేస్తాం కదా, అవునా కదా. అలాంటి దేవుణ్ణి డిజైర్ చేస్తాం కదా. దేవా నా బాధలన్నీ తీర్చాలి, నా కష్టాలన్నీ తీర్చాలి, లేకపోతే నేను కష్టంలో ఉంటే నువ్వు నా పక్కనే ఉండి నాతో మాట్లాడాలి. అన్నీ ఎవిడెంట్గా కనబడేవి మనకి చాలా ఇష్టమవుతుంది. పరిసయ్యులు కూడా అలానే ఆశించారంట. లేకపోతే ఎవరైతే యేసుక్రీస్తు కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ ఇలానే ఎదురు చూశారంట. ఒకవేళ మేబీ మనం కూడా అదే టైంలో జ్యూస్తో కలిసి ఉండుంటే మనం కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం మేము కదా. మా కోసము ఒక రక్షకుడు రాబోతున్నాడు, మా కోసము రాజు రాబోతున్నాడు. ఏం చేశాడో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీయులకు ఉన్న ఒక్క కమాండ్మెంట్ ఏంటంటే, మీరు చూసిన అద్భుతాలు మీ నెక్స్ట్ జనరేషన్స్కి అవి పాస్ చేయాలి. ఊరికే ఆమె చూశానులే అది ఇప్పుడు అయిపోయింది కాదు. ద సేమ్ గాడ్ హూ డిడ్ దెన్ ఈజ్ విత్ యూ. మేము ఒకప్పుడు బానిసలుగా ఉన్నాంరా అని పిల్లలకి చెప్పాలంట. మేము బానిసలుగా ఉంటే దేవుడు మమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు అని చెప్పమని దేవుడు ఆజ్ఞిస్తాడు కదా. యోర్దాను నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా 12 రాళ్ళను తీసుకొచ్చి అక్కడ పెట్టమండి. ఎందుకంటే ఇది మీకు మీ పిల్లలకి అదొక సూచన, నేను చేసిన గొప్ప కార్యానికి సూచన. అప్పటిదాకా దేవుడు చేసిన పనులన్నీ వాళ్ళు చూస్తూ వచ్చారు, అద్భుతాలు చూస్తూ వచ్చారు. కానీ అదే ప్యాటర్న్ని వాళ్ళు అపేక్షించారు. ఓకే, దేవుడు అలా వచ్చాడు కదా, అలా అద్భుతాలు చేశాడు కదా, నా జీవితంలో కూడా ఇప్పుడు కూడా దేవుడు చాలా పవర్ఫుల్గా దిగి రావాలి. లేకపోతే కన్నులకి కనిపించే పవర్ ఇవాళ కూడా ఒక చిన్న పిల్లకాలు ఉండి మనం అక్కడికి వెళ్ళి యేసు నామంలో విడిపో అంటే విడిపోయింది అనుకోండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా. మనం అసలు ఇంకా అదొక్కటి చూపించి అదొక మందిరం కట్టేసి అక్కడ అందరు వస్తారు ఇంకా, అవునా కదా. రారా? ఖచ్చితంగా వస్తారు. క్రిస్టియన్స్ ఎక్కువ మంది వస్తారు, నేను చెప్తున్నా. బయట వాళ్ళ కంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే అద్భుతాలు కానీ లేకపోతే అలాంటి దేవుణ్ణి చాలా వాళ్ళు డిజైర్ చేశారంట. ఏ దేవుడైతే, ఏ బాహుబలంతో అయితే ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడో, ఏ బాహుబలంతో అయితే ఆకాశం నుండి మన్నాని కురిపించాడో, ఏ బాహుబలంతో అయితే పూరేలను వాళ్ళ కోసం పంపించాడో, ఏ బాహుబలంతో అయితే యోర్దాన్ని 2గా చీల్చాడో మందసము లోపలికి వెళ్ళగానే, అదే దేవుడు ఇప్పుడు మనకి మానవ జాతికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటంట? కింద చదవండి. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇప్పుడు ఒక షిఫ్ట్ జరిగిపోయింది కదా, ఒక షిఫ్ట్ జరిగిపోయింది. ఇంత పవర్ఫుల్ గాడ్ని చూసిన తర్వాత పాపం వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. ఏంటి మా పితరులు ఇలా చెప్పారు కదా. మీరు గిద్యోన్ దగ్గర కూడా చూడండి, దేవుడు నీతో ఉన్నాడంటే ఎక్కడున్నాడు? దేవుడు అప్పట్లో అన్ని అద్భుతాలు చేశాడంట, ఇది నిజమేనా కాదా అని అంటారు కదా. సో మనకి కూడా, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఏమవుతుందంటే, దేవుడు నిజంగా ఇన్ని అద్భుతాలు చేశాడా? బైబిల్లో ఇన్ని రాయబడ్డాయి కదా, ఇన్ని అద్భుతాలు చేశాడా? చేయగలుగుతాడా? ఎందుకు డౌట్ వస్తుంది తెలుసా?
బయట వాళ్ళకి దేవుణ్ణి నమ్మడానికి ఒక మెయిన్ హిండ్రెన్స్ ఏంటంటే, నేను బాగా నీట్గా రెడీ అయ్యి ఒక పెద్ద కారులో అంతా వస్తే ఏం చేస్తారు, అందరు జనాలు వచ్చి చూస్తారు, అవునా? చూస్తారు కదా. ఒక దీనుడిలాగా నేను వస్తే ఏమీ లేదు అన్నట్టు వస్తే చూస్తారు, ఎవరు చూడరు. సో మేము వీళ్ళేంటి రాజు అంటున్నారు, వీళ్ళేంటి దేవుడు విడిపిస్తాడు అంటున్నారు, కానీ ఆయనేమో ఏ హెల్ప్ లేకుండా, లేకపోతే ఒక దీనుడిగా సిలువ మీద చనిపోయాడేంటి? సిలువ మీద ఆయన ప్రాణాలనే ఆయన రక్షించలేని వాడు నాకేం చేస్తాడు అనేది ఈ ప్రపంచం యొక్క క్వశ్చన్. చాలాసార్లు మనకు కూడా అదే అనిపిస్తుంది కదా. మీరు సిలువను చూడండి, సిలువను చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది చెప్పండి, ఏం కాదు, పర్లేదు, నేనేం అనను. ఏం కనిపిస్తుంది? సరే, అవుట్ సైడర్కి ఏం కనిపిస్తుంది? ఏంటి ఈయన బట్టలు లేకుండా సగం బట్టలతో చనిపోయాడు, ఈయన దేవుడు ఏంటి అని అనుకుంటాం కదా. సో మన జీవితంలో బయట వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా వాళ్ళకి అది అర్థం కాలేదు. కానీ మనం కూడా దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? అలా చేతగాని వాళ్ళలాగా చూస్తున్నామా? లేకపోతే ఆయన్నే ఏదో రక్షించుకొని ఆయన వెళ్ళిపోయాడు, లేకపోతే ఆయన ఏదో చేశాడు, నేను కూడా అలా నడుస్తాను, దీనంగా నడుస్తాను అని అనుకుంటున్నామా? దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఏ బాహుబలంతో అయితే నేను ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చానో అదే బాహుబలము ఉపయోగించి నేను యేసుక్రీస్తు వారిని సిలువ మీద అప్పగించాను. అర్థమవుతుంది కదా. సో దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్, దేర్ ఈజ్ పవర్ ఇన్ ద క్రాస్. వీ డోంట్ హ్యావ్ టు మనము ఏదో దీనులుగా మనకేమీ లేదు, మన దేవుడు చాలా దీనుడు అని మనం అనుకోకర్లేదు. దేవుడు దీనుడే, మనలో దీనత్వం ఉండాలి, కానీ ఆయన దరిద్రుడు కాదు, లేకపోతే మనకేం చేయలేని వాడు కాదు. అర్థమవుతుంది కదా. ఏ బాహుబలముతో అయితే ఆయన ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చాడో, ఏ బాహుబలంతో అయితే యోర్దాన్ని రెండుగా చీల్చాడో, అదే బాహుబలాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారి సాక్రిఫైస్ ద్వారా, బలియాగం ద్వారా మనకి ఇచ్చాడంట. మనం గమనిస్తామా? ఎప్పుడైనా గమనిస్తామా? ఒక విషయం నేను చెప్పనా, యేసుక్రీస్తు వారు ఏమంటారు? మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ఎవరినైనా కొడితే ఇంకో చెంప చూపించండి. ఇంకా చెప్పండి ఇలాంటివి. ఒక మైలు దూరం రమ్మంటే ఇంకొక మైలు వెళ్ళండి. మిమ్మల్ని దూషించి హింసించినప్పుడు సంతోషించండి. అవునా? దీనత్వం కలిగి ఉండండి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండండి అంటారు కదా. ఎప్పుడైనా డిడ్ వి ఎవర్ సీ దెర్ ఈస్ పవర్ ఇన్ హ్యూమిలిటీ? మనం తగ్గించుకోవడంలో శక్తి ఉందని మనం ఎప్పుడైనా గమనిస్తామా? అర్థం కాలేదు కదా. అర్థమైందా? నేను తగ్గించుకోవడం వలన దేవుని శక్తి రిలీజ్ అవుతుంది అని మనం గమనిస్తామా ఎప్పుడైనా? కొన్నిసార్లు కదా. సో కానీ మనకి ఒకవేళ దేవుడు రివర్స్లో కనుక చెప్పుంటే, మీ శత్రువుని మీరు చంపేయండి, సైన్యాన్ని ఫామ్ చేయండి, దేవుని రాజ్యం అంటే గొప్ప సైన్యంతో ఉండాలి. చాలా రిలీజియన్స్ అలా ఉన్నాయి. ఓకే, వి డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కాబట్టి మీరు గొప్ప సైన్యాన్ని తయారు చేయండి, సైనికులుగా మారండి, అడ్డొచ్చిన లేపేయండి అంటే ఎంతమంది ఇప్పుడు ద మోస్ట్ పాపులస్ జనరేషన్ ఏంటి, అదే రిలీజియన్ ఏంటి? క్రిస్టియానిటీ కదా. చాలామంది ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కువ అంటే బిలీవర్సా కాదా నాకు తెలియదు, కానీ ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. బట్ దేవుడు కనుక నిజంగా ఈ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్, దేవుడు కనుక మీరు సైనికుల్లాగా ఉండండి, లేకపోతే అడ్డం వచ్చినోడిని ఊరుకోవద్దు, అందరినీ నాశనం చేసేయండి, డొమినియన్ చేయండి విత్ ఫోర్స్, విత్ ఫిజికల్ ఫోర్స్ కనుక అనుంటే ఎంతమంది ఉండేవాళ్ళు కదా. ఎందుకు క్రిస్టియానిటీలో
ఉన్నా కూడా అంత ఆపరేట్ అవ్వలేకపోతారంటే దేవుని వాక్యము దానికి విరుద్ధంగా ఉంటుంది, కానీ దానిలో శక్తి లేదని కాదు. దేవుడు అంటాడు, నిన్ను కొడుతున్నారా, నువ్వు ఇంకో చంపు చూపించు, తగ్గించుకో, రిజాయిస్ అంటాడు. లోకం అంటది కొట్టినప్పుడు ఏడవాలి కదా, రిజాయిస్ ఏంటి, కొట్టినప్పుడు నేను ఏడుస్తాను కదా, నేను ఎలా రిజాయిస్ అవుతాను. దేవుడు అంటాడు, వెన్ యూ రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్, వెన్ యూ రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్ దేర్ ఈస్ ద పవర్ దట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. దేవుని శక్తి మన సఫరింగ్లో రిలీజ్ అవుతుంది కదా. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107వ అధ్యాయం 15-16 చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో ఎరికో గుర్తుంది కదా మనకి. ఎరికో కోటలు కూలిపోతాయి కదా. ఎరికో కోట మనకి ఫిజికల్గా కనబడేవి కూలిపోతాయి. ఎరికో కోటలు ఎంత పెద్దవంట, ఎన్ని రథాలు, 6 చారియట్స్, 6 రథాలు ఒకేసారి వెళ్ళగలిగేంత వైడ్ ఉంటాయంట వాల్స్. అర్థమవుతుందా? 6 రథాలు అంటే మేబీ ఒక్కొక్క రథం ఇంత ఉండొచ్చా, ఇంత ఉందనుకో. ఇలాంటివి 6 అటేస్తే అదే వాల్ విడ్త్ ఉంటుంది అంత. అర్థమైంది కదా. సో ఆ వాల్ వీళ్ళు ఆరాధిస్తే కూలిపోయిందంట కదా, లేకపోతే వీళ్ళు దేవుడు చెప్పినట్టు కేకలేస్తే కూలిపోయింది కదా. సో దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు, అవునా? ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు. అప్పుడు సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఏదైతే అక్కడ జరిగిన అద్భుతాలు ఉన్నాయో, ఇశ్రాయేలీలు, మీరు పైన ఇంకా చదివితే చాలా ఉంటాయి, అవన్నీ చదవడానికి టైం లేదు, కానీ ఏదైతే అద్భుతాలు వాళ్ళు చూశారో, ఏదైతే అద్భుతాలు వాళ్ళ మధ్యలో జరిగాయో, అవన్నీ దేవుని బాహుబలం చేత జరిగాయని చాలా చోట్ల రాయబడు. నా చేయి ఇది చేసింది అని. అదే చేయి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చింది కదా. యేసుక్రీస్తు వారిని ఇచ్చిందంటే మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఏం చేయాలి యేసుక్రీస్తు వారితో? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని మన చేతిలో పెట్టాడంట. సో ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై మనకు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటి? మీరు దీనత్వము కలిగి ఉండండి, లేకపోతే మీరు తగ్గింపు కలిగి. గలతీయులకు రాసిన పత్రికలో మనకు అవన్నీ ఉంటాయి కదా, చూద్దాం ఒకసారి. ఐదు 20 చదవండి. 20. విగ్రహారాధన, అభిచారము, కొంచెం ముందు నుంచి, శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా, చెయ్యకూడదు ఏంటో చెప్పారు, ఇప్పుడు చేయాల్సినవి ఏంటి?
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాలుత్వము, దయాలుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశ నిగ్రహము. ఇవన్నీ దేవుడు చేయమని చెప్తాడు కదా. సో ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు నన్ను సెల్ఫ్ కంట్రోల్ నేను చేసుకుంటున్నా, లేకపోతే దేవుడిని బట్టి నన్ను నేను తగ్గించుకుంటున్నా, దేవుడిని బట్టి నేను ఎదుటి వాళ్ళు నాకు హాని చేసినా నేను తిరిగి హాని చేయట్లేదు అన్నప్పుడు అది మనం ఎలా చూస్తాం? ఎలా చూస్తాం? వీక్నెస్ లాగా చూస్తాం కదా. వీక్నెస్ లాగా చూస్తాం. అయ్యో ఏంటి నేనేం చేయలేకపోతున్నాను అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా బాహువు చేత నేను ఎలాగైతే పవర్ఫుల్ థింగ్స్ ఇశ్రాయేలీయుల టైంలో చేశానో అదే బాహువు చేత నేను ఇచ్చిన యేసుక్రీస్తు వారు మీకు చెప్తున్న మాటలు ఇవి. ఈ మాటల్లో శక్తి ఉంది. ఇందాక మనం ఇనుప గడియల్ని విరగ్గొట్టాం కదా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఇనుప గడియలు విరగ్గొట్టబడతాయి. ఎప్పుడైతే మనము దేవుని చెప్పినట్టు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటామో మనకున్న బంధకాలు విడిపోతాయి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? నేను తగ్గించుకోవడం వల్ల, లేకపోతే యేసుక్రీస్తు వారు నన్ను ఎలా జీవించమంటున్నారో అలా జీవించడం వల్ల నేను తగ్గిపోను. నేను శ్రమలో ఆనందించడం వల్ల అది నా వీక్నెస్ కాదు, మీ వీక్నెస్ కాదు. దేవుడు అంటున్నాడు రిజాయిస్, లేకపోతే బలము కలిగి ఉండండి. నేను యేసుక్రీస్తు వారు ఎలా సఫర్ అయ్యంట ఐజా 53కి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. ఏంటంట? అతడు తృణీకరింపబడిన వాడు అయ్యాడంట. యేసుక్రీస్తు వారు ఎందుకు తృణీకరింపబడిన వాడయ్యాడు? ఎందుకు అయ్యాడు? ఆయనకి నేనేం చేయలేను అని చెప్పడానికా? ఎందుకు అయ్యాడు? వాళ్ళు అనుకున్న విధంగా రాలేదు కాబట్టి. వాళ్ళు అనుకున్న విధంగా రాలేదు కాబట్టి. ఇంకా ఎందుకు తృణీకరింపబడిన వాడయ్యాడంటే ఆయన ఒక ప్రణాళికతో వచ్చాడు. మనల్ని విడిపించాలని ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు నేను రిటాలియేట్ అయితే ఏమవుతుంది? యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఎప్పుడైతే భటులు వచ్చి ఆయన పట్టుకుంటారో పేతురు వెళ్ళి సైనికుడు చెవి నరికినప్పుడు, నువ్వెందుకు నా తరపున యుద్ధం చేయాలనుకుంటున్నావు? నేను కావాలంటే తండ్రి నా కోసం ఎన్నో సేనల్ని పంపిస్తాడు, కానీ నేను ఇది చేయవలసి ఉంది. యేసుక్రీస్తు వారికి లాస్ట్లో ఏమైంది? సరే చనిపోయారు, ఏమైంది? చనిపోయిన తర్వాత ఏమైంది? తిరిగి లేచాడు కదా. తిరిగి లేచాడు కదా. మనం ఎప్పుడు ఫ్యాన్సీకి చెప్పుకుంటాం కదా, వేర్ దెర్ ఇస్ అ గుడ్ ఫ్రైడే దెర్ ఇస్ ఆల్సో ఈస్టర్, వేర్ దెర్ ఇస్ డెత్ దెర్ ఇస్ ఆల్సో రిజరక్షన్. పౌలు గారు ఎన్నోసార్లు దీన్ని రిపీట్ చేస్తారు. మీరు అనవసరంగా మోసపోవద్దు. ఎప్పుడైతే దేవుడు ఏ విధంగా అయితే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచారో ఆ విధంగా మనల్ని కూడా దేవుడు మరణమునకు అప్పగిస్తాడు, కానీ తిరిగి లేపుతాడు. తిరిగి లేపుతాడు. పౌలు గారు ఒక విచిత్రమైన మాట చెప్తారు. ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. పదవచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఏమంటున్నాడు ఈయన? ఈయనకు ఒక ఆశ ఉందంట. ఏంటి? దేవుని పునరుద్ధాన శక్తిని చూడాలనే ఆశ ఉందంట. మనందరికి ఉందా? ఎవరెవరికి ఉంది? ఉందా?
సరే పౌలు గారు ఏం చెప్తున్నారు? ఐ వాంట్ టు నో క్రైస్ట్, ఎస్, టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్ అండ్ ద పార్టిసిపేషన్ ఇన్ హిస్ సఫరింగ్స్, బికమింగ్ లైక్ హిమ్ ఇన్ హిస్ డెత్. ఒకవేళ పునరుద్ధానం కనుక కావాలంటే ముందేం జరగాలి? డెత్. మరణము జరగాలి. మరణం అంటే మొత్తం చనిపోవడం అనుకుంటున్నారా? మన సెల్ఫ్ చనిపోవాలి. మనలో ఉన్న గర్వము చనిపోవాలి. మనలో ఉన్న మనది, నాది, లేకపోతే ఇది నా జీవితం ఇది అనేది చనిపోవాలి. అవునా? పౌలు అంతటి వాళ్ళే ఏమంటున్నారు? నేను పౌలు చాలా చిన్నవాడా? చాలా గొప్పవాడు కదా, చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. లాని బట్టి ఆయన ఆసక్తి ఎంతవరకు వెళ్ళిందంటే మనుషుల్ని చంపేంత వరకు వెళ్ళింది. పౌలు ఎందుకు చాలా బ్యూటిఫుల్ తెలుసా? చాలా ఆయన హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ రాయడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చూస్తున్న విషయం ఏంటంటే, పరిసయ్యులు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు రాలేదు కాబట్టి వచ్చిన ఆయన్ని రిజెక్ట్ చేశారు. పౌలు కూడా చాలా ఆసక్తి కలిగి దేవుని రాజ్యం అంటే అలా ఉండాలి, ఇలా ఉండకూడదని అందరినీ చంపుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పరిచయం చేసుకుంటాడు. దేవా నువ్వెవరు అంటే, ప్రభువా నువ్వెవరంటే, నేను నువ్వు హింసిస్తున్నా యేసుక్రీస్తుని అనగానే ఆయన విశ్వసిస్తాడు కదా. పరిచయలాగా లేదు నేను అందుకే కదా వెళ్ళేది, నువ్వేంటి మళ్ళీ నా ముందుకు వచ్చి అని అనలేదు. హీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. హీ వెంట్ ఫ్రమ్ కిల్లింగ్ పీపుల్ టు బీ కిల్డ్ ఫర్ జీసస్. అర్థమవుతుందా? ఆయన యేసుక్రీస్తు వారి కోసము, లేకపోతే ఆయన నమ్మిన దేవుడి కోసము మనుషుల్ని చంపే దగ్గర నుంచి ఆయన సమర్పించుకునేంత వరకు ఆయన మారాడు. అర్థమవుతుంది కదా? ఎంతవరకు మారాడంటే ఆయనకి చెందిన సమస్తాన్ని పెంట గొప్పగా ఎంచుకున్నాడంట. ఆయన కలిగిన జ్ఞానాన్ని పెంటలాగా ఎంచుకున్నాడు. నాకు అవసరం లేదు, ఐ గాట్ జీసస్, ఐ సా దట్ మైటీ హ్యాండ్. యెషయా గారు అంటారు కదా, ఏంటి యెహోవా బాహు ఎవరికి బయలుపరచనంటే నాకు అర్థమైంది, ఐ రిసీవ్ హిమ్ అని పౌలు అన్నాడు. పౌలు ఎంత గొప్పవాడంటే స్టెఫన్ని చంపేటప్పుడు కూడా అక్కడ, అంటే గొప్పవాడంటే స్పిరిచువల్ సెన్స్లో కాదు, ముందు స్టెఫన్ని అంటే దేవుని బట్టి ఎంత ఆసక్తి ఉందంటే స్టెఫన్ని చంపేటప్పుడు ఆయనే సాక్షిగా అక్కడ నించున్నాడంట. అర్థమవుతుంది కదా? సో అంతటి ఆయన తన కఠినమైన హృదయాన్ని దేవుడికి సమర్పించుకొని ఒక షిఫ్ట్ జరిగిపోయింది. కానీ దేవుడు అంటాడు, ఇంత చదువుతున్నారు, ఇంత చేస్తున్నారు కదా, వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద క్రాస్? సిలువను చూసినప్పుడు ఆర్ యు అషేమ్డ్ అబౌట్ ద క్రాస్? దేవుడు సిలువ మీద చేసిన దాన్ని బట్టి మనం ఎప్పుడైనా అయ్యో ఏంటి ఇలా నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను అనుకున్నారా? మేబీ అనుకోకపోవచ్చేమో, బికాజ్ వీఆర్ అట్లీస్ట్ కొంచెం అన్న మెచ్యూర్డ్ కాబట్టి ఏమనుకుంటాం, దేవుడు ఇంతకంటే చేయలే, నన్ను రక్షించాడు, దీనత్వం కలిగి బ్రతకమన్నాడు, లేకపోతే మంచిగా బ్రతకమన్నాడు, ఎవరికి హాని చేయొద్దన్నాడు, నేను ఇలా బ్రతికేస్తే అయిపోతుంది అని మనం అక్కడి వరకే ఆగిపోతాం. కానీ పౌలు గారు చెప్తున్న మాటను బట్టి మనకేమర్థమవుతుంది, ఇఫ్ యూ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు ఏదైతే దీనత్వము కలిగి మన మధ్యలోకి వచ్చాడో, ఏదైతే ఆయన తృణీకరింపబడ్డాడో, ఎలా అయితే ఆయన మనుషుల చేత అన్డిజైరబుల్గా అయిపోయాడు. ఏముంది యెషయా గ్రంథంలో, ఆయన చూడడానికి ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదంట. ఆయనలో మనం కోరదగింది ఏది లేదంట. ఆ కోరదగింది లేని మనిషి ఏమయ్యాడు? ఇప్పుడు మానవాళికి రక్షకుడు అయ్యాడు, మానవాళిని మరణము నుండి రక్షించే వ్యక్తిగా అయ్యాడు. అర్థమవుతుంది కదా? యాజ్ గాడ్ కాల్స్ అస్ హిస్ చర్చ్, ఆయన మందిరంగా పిలుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దిస్ ఈజ్ ద వే దట్ గాడ్ ట్రైన్స్ అస్. అర్థమవుతుంది కదా? దేవుడు చెప్పిన విషయాల్ని మనం పాటించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, వెన్ ఇట్ ఈస్ అట్మోస్ట్ డిఫికల్ట్, బట్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్స్ పవర్ విల్ బీ రిలీజ్. దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్.
అర్థమవుతుందా? మేబీ వీ షుడ్ రైట్ దిస్ సాంగ్, దెర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్. సంబడి ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ. దెర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్. దెర్ ఇస్ పవర్ ఇన్ ద క్రాస్. మనము తగ్గించుకుంటున్నాం కాబట్టి తక్కువ వ్యక్తులము కాదు. లేకపోతే మీ దేవుడు మిమ్మల్ని ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టించుకోమన్నాడు కదా అని ఎవరైనా అన్నా కూడా డోంట్ వరీ, నువ్వు నన్ను కొడితే నీకు డెలివరెన్స్ వస్తుందని చెప్పండి. హల్లెలూయా. నువ్వు నన్ను తిరిగి కొడితే యూ విల్ గెట్ డెలివరెన్స్ అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ కదా. నువ్వు నన్ను కొట్టే ఆయనకి డెలివరెన్స్ వస్తే మనం మంచిగా ఫీల్ అవుతాం కదా. దట్ ఈస్ వాట్ హీ మెంట్ వెన్ హీ సెడ్ రిజాయిస్. హల్లెలూయా. అదే ఆయన చెప్తున్నాడు కదా, మిమ్మల్ని కొట్టినప్పుడు వాళ్ళని నేను పట్టుకుంటాను. దెన్ దట్ విల్ బీ అ రిజాయిసింగ్ టు యూ. యూ బ్రాట్ సంబడి టు క్రైస్ట్. యూ హ్యావ్ డిస్ప్లేడ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ కదా. మన జీవితంలో క్రీస్తు యొక్క శక్తిని మనము డిస్ప్లే చేస్తున్నామా? ఎన్ని చెప్పుకున్నా మన జీవితంలో అది కనుక అర్థం కాకపోతే చాలా ఏమంటారు, ఒక కామ్ అంటామా, లేకపోతే అన్రెస్పాన్సివ్ లైఫ్ అయిపోతుంది కదా. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు మనం ఏం ప్లే చేసినా మనం అలానే పాడతాం. మనం ఏం ప్లే చేసినా మన బాణి మనలోనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నో నో నో, దిస్ ఈజ్ నాట్ వై ఐ హ్యావ్ కాల్డ్ యూ. మీరు దీనులుగా ఉండడానికే పిలిచాను, నేను తగ్గింపు తత్వం కలిగి ఉండడానికే పిలిచాను. కానీ వాళ్ళు ఏమయ్యారంటే శిష్యులకు ఉన్న ఒక పేరేంటంట, ఏంటంట, భూలోకాన్ని ఎలా చేశారు వాళ్ళు? సైన్యాన్ని వెంటేసుకొని తిరిగారా? ఎలా చేశారు? దేవుని రాజ్యాన్ని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళని ఒక చోట కొడితే ఇంకో చోటకి వెళ్ళి నిలబడి ప్రీచింగ్ చేశారు. ఎక్కడైతే చంపుతున్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నించున్నారు. ఎందుకు? రెబెలియస్గా ఉండడానికా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కదా. ద సబ్మిటెడ్ దెమ్సెల్స్ ఇన్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. అర్థమవుతుంది కదా. దేవుని మందిరంగా మనల్ని ఆయన పిలుస్తున్నాడు. దేవుని మందిరంలో ఏముంటుందంట ఒకసారి చూద్దాం. ఎహెజ్కేలు రాసిన పత్రిక 47వ అధ్యాయం. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. అయితే దీనికంటే ముందు మనం ఎప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం? దేవుడు మనల్ని ఎలా పిలిచాడు కదా. యెహోవా బాహువు ఏదైతే గొప్ప కార్యాలు ఇశ్రాయేలీల మధ్యలో చేసిందో అదే యెహోవా బాహువు యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి దీనుడుగా పంపించింది కదా. ఆ క్రీస్తుని మనం వెంబడిస్తున్నప్పుడు, మనము ఆయన చెప్పిన విధంగా ఉన్నప్పుడు, దట్ ఈస్ నాట్ అ డిమీనింగ్ థింగ్. మనము తగ్గిపోవాల్సిన పనేమీ లేదు. ఎప్పుడైతే మనం ఇవన్నీ పాటిస్తామో ఆయన మందిరంగా అవుతామంట. మనందరం ఏంటి? దేవుని మందిరం. అయితే ఇశ్రాయేలీలు బబులోనికి చెరలోనికి తీసుకువెళ్ళబడినప్పుడు దానికంటే ముందు వాళ్ళు ఏం చేశారంటే టెంపుల్ని అంతా డెస్ట్రాయ్ చేశారు. ఇశ్రాయేలీల టెంపుల్ని అంతా డెస్ట్రాయ్ చేసి ఇశ్రాయేలీలను అందరినీ చెరలోనికి బబులోనికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళకి అక్కడ ఏముంది? టెంపుల్ ఉందా? లేదు. ఇంకేమన్నా మోషే లాంటి ప్రవక్త ఇంకెవరన్నా ఉన్నారా? లేరు. 2-3 ఉన్నారు, కానీ వాళ్ళు హెచ్చరించడానికి ఉన్నారు. కానీ మీరు బబులోను చెర అయిపోయిన తర్వాత చూడండి, ఎజ్రా చెరలోంచి బయటికి వచ్చిన వ్యక్తి. ఎజ్రా గురించి ఏం రాయబడింది తెలుసా? ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. 8, 9, 10 చదవండి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున
5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఏం నేర్చుకున్నాడంట? ఎజ్రా ఎవరంట? నేను ఇంగ్లీష్ చదువుతాను. ఎజ్రా హ్యాస్ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు ద స్టడీ అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద లా. కదా, ఈయన శాస్త్రి అని పిలువబడతాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? చరిత్ర ప్రకారం చూస్తే ఈయన చెరలో ఉన్నప్పుడే పుట్టాడు. ఎక్కడైతే టెంపుల్ లేదో, ఎక్కడైతే దేవుని మందిరము లేదో, ఎక్కడైతే స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ అస్సలు లేని ప్రదేశంలో స్లేవరీలో ఉన్నప్పుడు ఈయన పుట్టాడు. ఈయన ఎలా బయటకు వచ్చాడు? దేవుని ప్రవక్త, లేకపోతే దేవుని టీచర్ లాగా, దేవుని వాక్యాన్ని ప్రచురించే వ్యక్తిలాగా బయటకు వచ్చాడు కదా. ఎలా జరిగి ఉండొచ్చు ఇది? ఎలా జరిగి ఉండొచ్చు? అసలు అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదా? వాళ్ళ పేరెంట్స్ చెప్పండి. ఇంకా వాక్యం ఎక్కువగా చదివి ఉండొచ్చు. ఇజ్రాయేలీల కంట అప్పటిదాకా వాళ్ళ ఐడెంటిటీ ఏంటి తెలుసా? టెంపుల్. మాకేముంది? యేసుక్రీస్తు వారు మన సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఒక మాట అంటది, ఏంటి? యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాలని మీ యూదులు చెప్తున్నారు కదా అంటది. అంటే అర్థం ఏంటి? యూదులకి ఆరాధన ప్రదేశం ఎక్కడుంది? యెరూషలేములోనే ఉంది. వాళ్ళ ఐడెంటిటీ మందిరానికి టైఅప్ చేస్తుంది. మందిరం కనుక లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ లేదు. ఇప్పుడు మన ఐడెంటిటీ క్రీస్తు ఎలా అయి ఉన్నాడో వాళ్ళ ఐడెంటిటీ దేవుని మందిరము అయి ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు సాక్రిఫైస్ చేయడాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏమైంది? చెరలో ఉన్నప్పుడు ఆ టెంపుల్ నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని, అప్పుడు తోరా ఉండేది, అంటే లా ఉండేది, మోషే ఇచ్చిన ఆజ్ఞలు ఉండే, అవి చదవడం బాగా చదవడం, పిల్లలకి నేర్పించడం, అవన్నీ చేసి అలాంటి ప్రవక్తలు బయటకు వచ్చారు. సో ఇప్పుడు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన వేరే వాళ్ళని ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. హీ బికేమ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మనము టెంపుల్ ఆఫ్ ద లార్డ్లో ఒక్క విషయం, జరిగే విషయం ఏంటంటే అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. 47వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెజ్కేలు గ్రంథం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచటి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఏమవుతుందంట? యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటారు, ఏంటి? నీవు నన్ను అడిగితే నేనేమిస్తానంటాడు? జీవజలము ఇస్తానంట. అదేమవుతుందంట? మనలో ఉబికే నీటి ఊటగా మారుతుంది. నీటి ఊట అంటే ఏంటి? ఇప్పుడు నేను వాటర్ తాగాను అనుకోండి, ఆ వాటర్ బయటికి వస్తానే ఉంటాయి, ఎవరో ఒకరు వచ్చి నా దగ్గర పట్టుకొని తాగొచ్చు అన్నట్టు కదా. లేకపోతే ఒక దగ్గర వాటర్ పోస్తే అవి ఆగకుండా బయటికి వస్తాయంట. నీటి ఊటగా మారుతుంది నీలో అని సమరయ స్త్రీతో దేవుడు చెప్తాడు కదా. దేవుని మందిరానికి, లేకపోతే దేవుని మందిరమైన మనకి ఉండాల్సిన ఒక లక్ష్యం ఏంటంటే నీటి ఊటలు దాంట్లోంచి బయటికి రావాలి. దాంట్లోంచి బయటకు వచ్చిన ఆ నీటి ఊటలు ఏం చేస్తాయంటే, కింద చదువుదాం ఇంకా 7వ వచనం 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. హల్లెలూయా. ఏమవుతాయంట? సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళు అవ్వడం చూసారా ఎప్పుడైనా? చూడలేదు. ఏం ట్రీట్మెంట్ చేసినా అది చాలా కష్టం కదా. ఇంకా మంచి వాటర్ పోస్తే ఏమవుతుంది? అది ఉప్పుగా అయిపోతుంది. కానీ దేవుడు మనలో పెట్టే ఆ లివింగ్ వాటర్స్, దేవుని మందిరము మనం అయి ఉన్నప్పుడు ఆ లివింగ్ వాటర్స్ ఏం చేస్తాయంట? ఉప్పు నీళ్ళని మంచిగా మారుస్తాయంట. ఇంకా
వడిగా పారు ఈ నది వచ్చు చోటలెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు ఎక్కడికైతే ఈ నది వెళ్తుందో, ఎక్కడైతే ఈ నీటి ఊటలు వెళ్తాయో అక్కడంతా జీవము వస్తుందంట. ఇంకా ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. చేపలు బహు విస్తారమవుతాయంట. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతాయంట. ఎప్పుడైనా ఆలోచించారా, నేను వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నేను వెళ్తే అక్కడ దేవుడు నాతో వస్తాడు, నేను వెళ్తే అక్కడ మరణం పనిచేస్తుంది కానీ జీవం వస్తుంది అని మనం ఎప్పుడైనా మన గురించి ఆలోచించుకున్నామా? దేవుని మందిరం అని మనల్ని మనం పిలుచుకుంటాం కదా, మనల్ని పిలవడం దేవుడే పిలిచాడు కదా. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చెప్దామా, నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని మందిరమై ఉన్నాను. దేవుని మందిరం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవ్వాలంట? జీవము రావాలంట. ఎక్కడైతే మరణం పనిచేస్తుందో అక్కడ జీవము రావాలి. ఎక్కడైతే అన్ఫ్రూట్ఫుల్నెస్ ఉందో, ఫలము లేని పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఫలములు రావాలంట. మనం లాస్ట్ వీక్ సామ్ 1 చదువుకున్నాం కదా, కీర్తనలో ఒకటో అధ్యాయం చదువుకున్నాం. దాంట్లో ఏముంది? ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానిస్తారో వాళ్ళు నీటి కాలువల ఎవరును నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. సో దేవుడు అంటాడు, నువ్వు ఫలం ఇవ్వడమే కాదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫలాలు వస్తాయి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఫలవంతంగా మారుతారు. ఇవన్నీ సిలువ మీద చనిపోయిన ఆ దీనుడైన యేసుక్రీస్తు వారి సాక్రిఫైస్ ద్వారా జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, మనము తక్కువ వాళ్ళము కాదు, లేకపోతే మనకు పవర్ లేదని కాదు. వీఆర్ పవర్ఫుల్ ఇన్ డిస్గైజ్. ఏమంటాం? మనం పైకి గొర్రెల్లాగా కనపడతాం, లోపల చాలా శక్తి ఉంది. అర్థమవుతుందా? విల్ యూ ఎవర్ ట్రై టు ఎక్సర్సైజ్ ఇట్? మనం ఎప్పుడైనా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తామా? అసలు నా జీవితం నేను బతకడానికి ఇక్కడ లేదు, నువ్వేంటి వేరే వాళ్ళ కోసం అని మాట్లాడుతున్నావు అంటారా? పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తే మనం ఊరికే ఉండలేం. మన పక్కన ఉన్న వాళ్ళు ఊరికే ఇట్ విల్ జస్ట్ ఫ్లో అవుట్, అంతే, బయటికి వెళ్ళిపోతుంది. నీళ్ళు పారుతున్నప్పుడు అక్కడ ఏమున్నా, ఒకవేళ ఇప్పుడే చనిపోతుంది ఇంకా మొక్క అంటే అది ఖచ్చితంగా మొలవాల్సిందే, అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జీవం పొందుకోవాల్సిందే. మనం ఏం చేయలేం, వి కెనాట్ హెల్ప్ ఇట్. మనలో దేవుని జీవము, మనలో దేవుని జీవజలపు ఊటలు ఉన్నప్పుడు. కానీ దేవుడు అంటాడు, మనకు ఆ జీవజలపు ఊటలు కావాలంటే మనం ఏం చేయాలంట? ఫస్ట్ వీ షుడ్ సీ గాడ్ యాజ్ దాట్ పవర్ఫుల్. యేసుక్రీస్తు వారు అన్ని అద్భుతాలు చేశారు, ఆయన చాలా శక్తివంతుడు, ఆయన నాకు కూడా చెప్పాడు, నాకు కూడా అన్ని శక్తులు ఇచ్చాడు అని చెప్పాడు. అంతవరకు నమ్మేస్తాం కానీ వీల్ నెవర్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ కదా. మనం ఎప్పుడు ప్రయత్నించాం కదా, మనకి ఎందుకులే, నా జీవితాన్ని నేను బ్రతికేస్తున్నాను కదా, ఇలా బ్రతికేస్తే మహా అయితే మా ఇంట్లో వాళ్ళు పిల్లలు వీళ్ళ వరకు నేను ఎక్స్టెండ్ చేస్తాను కానీ ఏం చేయలేను అని ఆ అండర్స్టాండింగ్తో మనం ఉంటాం కదా. విల్ యూ ఎవర్ అండర్స్టాండ్? మనం ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? దేవుడు మనల్ని ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పెట్టాడంట. మీరు వెలగండి, మీ వరకే వెలగండి అన్నాడా? మీరు లోకానికి ఇంకా ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏం చేయాలి? ఉప్పు గురించి ఒక దైవజనుడు చెప్తాడు, ఉప్పు నిస్సారం అయితే అది సారవంతం పొందుకోదు, కానీ ఉప్పు అంట ఎప్పుడైనా ఏ కూరలైనా ఉప్పు కనపడడం చూసారా మీరు? కనిపించదు, కానీ తెలుస్తుంది కదా, తెలుస్తుంది. కాబట్టి మనం వెళ్ళినప్పుడు కూడా ఈ మనిషి వచ్చాడు, ఏదో జరిగింది, అది కనబట్టలేదు కానీ ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పర్సన్ ఆర్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అబౌట్ దిస్ ప్లేస్.
అని మనం అలా ఐడెంటిఫై చేయబడుతున్నామా? అసలు ప్రార్థన చేస్తామా? అలాంటి ప్రార్థన చేస్తామా? చేస్తే వెరీ గుడ్. ఇంకా మేబీ దేవుడు ఇంకా దాన్ని బలపరచాలని మాట్లాడుతున్నారేమో. డోంట్ థింక్ దట్ ఆయన దీనుడుగా ఆయన తృణీకరింపబడ్డాడు కాబట్టి మనుషులు మనల్ని కూడా తృణీకరిస్తారు. అవును, కరెక్టే. కానీ ఎప్పుడైతే మనం ఆ తృణీకరాన్ని యాక్సెప్ట్ చేస్తామో దేవుణ్ణి బట్టి శక్తి రిలీజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? మనుషులు మారుతారు. ఊరికే మారుతారా? నేను తగ్గించుకోగానే దేవుని శక్తి కనుక లేకపోతే, దేవుణ్ణి బట్టి కనుక కాకపోతే మనల్ని ఇంకా వాళ్ళు ఇంకా వెనక్కి నెడతారు. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి మనం తగ్గించుకుంటామో దేవుడు తన శక్తితో పని చేస్తాడు. ఆయన హాగరు విషయంలో మనం చదువుతాం కదా, హాగరు దేవునికి సంబంధం లేని వ్యక్తి, అన్యురాలు కదా. హాగరు అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా వచ్చి, హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, చూశాడు. అవునా? దేవుడు మనల్ని చూస్తాడు కదా. అన్ని రైళ్ళని హాగర్ని చూసి ఆమె ఫస్ట్ పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నువ్వే అని. కానీ మనం విల్ వి ఎవర్ థింక్ దట్ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటామా? లేకపోతే దీనంగా బతికేస్తున్నామా? నేను దీనురాలని ఎప్పుడు చెప్పుకుంటూ, దీనుడినని చెప్పుకుంటూ బతుకుతున్నామా? మనుషుల్ని దేవుని వాక్యం ఏమంటుంది? మన పోరాటము మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు, కానీ స్పిరిచువల్ ఫోర్సెస్తో మన పోరాటం. స్పిరిట్లో మనం ఎంత ఎదిగామన్నది చాలా ఇంపార్టెంట్. అవి ఊరికే రావు. స్పిరిట్లో రావాలంటే స్పిరిట్లోనే జరగాలి కాదు. స్పిరిట్లో ఎదగాలంటే బాడీలో నేను దాన్ని సఫరింగ్ గుండా వెళ్ళాలి. పౌలు గారు ఊరికే చెప్తారా? పౌలు గారు చేసిన సేవకి ఆయన సఫరింగ్ లేకపోయినా ఆయనకు అన్నీ ఇచ్చేయచ్చు దేవుడు, అవునా? కానీ ఆయన ఏమంటున్నాడు? ఐఎమ్ సఫరింగ్, ఐఎమ్ టేకింగ్ పార్ట్ ఇన్ సఫరింగ్. ఆయన క్రీస్తు శ్రమల్లో నేను పాలు పొందుతున్నాను, ఎందుకంటే పునరుద్ధాన శక్తిని నేను ఎలాగోలో తెలుసుకోవాలి. సమ్హౌ ఐ వాంట్ టు గెయిన్ ఇట్, ఐ వాంట్ టు వాక్ ఇన్ టు ఇట్ అని పౌలు చెప్తాడు. మనం కూడా అలాంటి మార్గంలో మనము నడవడానికి ఇష్టపడాలి కదా. ఎప్పుడు డ్రమాటిక్గా జరిగితేనే, లేకపోతే ఒక అద్భుతం జరిగిపోవాలి, ఆశ్చర్యం జరిగిపోవాలి, లేకపోతే జనులు నన్ను అందరూ చూసి సూపర్ స్పిరిచువల్ అనాలి, అలాంటివి జరగకపోవచ్చేమో, కానీ జరగచ్చేమో, కానీ అలాంటి వాటి దగ్గర ఎక్కువ ఫ్రూట్ కనబడదు. అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే సైలెంట్గా ఉండి దేవునికి మనము విధేయత చూపిస్తామో దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా గమనించండి. దేవుడు మనం తగ్గించుకున్నప్పుడు మనుషులు మారుతారు. మనము దేవుణ్ణి బట్టి ఒక పని చేసినప్పుడు మనుషులు మారుతారు. ఎప్పుడైతే మనం డిమాండింగ్ లేకపోతే మనము మన చిత్తానుసారము చేస్తాం కదా, లేదు ఇది ఇలా జరగకూడదు, ఇలానే జరగాలని అంటాం కదా, అప్పుడు దేవుడు వదిలేస్తాడు. ఒకసారి నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు చెయ్యి, నేను చూస్తాను, దాని తర్వాత ఎలాగ నన్ను పిలుస్తావు అనుకుంటాడు దేవుడు కదా. మేబీ ఇది సెకండ్ టైం నేను సేమ్ మెసేజ్ రిపీట్ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది. మేబీ గాడ్ వాంట్స్ టు రిపీట్ ఇట్. దేవుడు అంటాడు, విల్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు మీ యాజ్ ఇట్ ఈస్. నేను ఏం చేసినా, నిన్నే మేము మాట్లాడుతున్నాం ఏంటి, మీరు ప్రవక్తలను చూసినప్పుడు ఇర్మియా కానీ, ఎహెజ్కేలు కానీ, యోహాను గారిని కానీ మనం చూసినప్పుడు వాళ్ళని దేవుడు అలా లేపి అలా తీసుకెళ్ళాడంట. దేవుడు కనీసం మన చెయ్యినైనా కదిలించగలుగుతాడా? దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అర్థమవుతుంది కదా. మనం దేవుడికి సబ్మిట్ చేసుకున్నాం, నేను అది చేశాను, నేను ఇది చేశానని మన ఫీలింగ్ మనకు ఉండొచ్చేమో, కానీ దేవుడు కనీసం మన వేలుని కూడా కదిలించలేకపోతే, కానీ వాళ్ళ శరీరాన్ని వాళ్ళు సమర్పించుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళని తీసుకెళ్ళగలిగిన వాళ్ళు రాసిన వర్డ్స్ని మనం చదువుతా, దేవుడికి నా వేలుని కూడా కదిలించలేని
పరిస్థితిలో కనుక నేను ఉంటే, ఆ అధికారం ఇవ్వలేని పరిస్థితిలో నేను ఉంటే ఏమంటాం దాన్ని? వాట్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రోగ్రెస్? నా ఆత్మీయ ఆ, ఎదుగుదల ఎక్కడుంది? దేవుడు కనుక ఈ ఈ ఈరోజు లేదు, దిస్ ఈజ్ నాట్ ద వే యూ హ్యావ్ టు వాక్, చేంజ్ యువర్ వే అంటే మనం మార్చుకుంటామా? మార్చుకోగలుగుతామా? వీ హ్యావ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు అస్. మనల్ని మనము ఈ క్వశ్చన్ మనం అడగాలి. దేవా, నేను ఏదో అనుకున్నాను కానీ అలా కాదు, నువ్వేమంటున్నావు? ఎప్పుడైతే మనం సంపూర్ణంగా సబ్మిట్ చేసుకుంటాం కదా, అప్పుడే దావీదు ఒక మాట అంటాడు, నీవు నా కొరకు కలిగిన ప్రణాళికలు, ఉద్దేశములు ఎన్నంట? అనేకమైనవా? అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకో 5 minutes నేను ముగించేస్తాను. ఎన్ని ఉన్నాయంట? అనేకమైనవంట. ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి. నేను లెక్కించలేని ఉన్నాయంట. అవన్నీ మనకు కూడా ఉన్నాయా లేదా? నమ్ముదామా? నమ్మండి, ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి? సబ్మిషన్ ఉండాలి. అవునా? మన జీవిత కాలంలో ఒక 10 పనులు చేయడం వరకే నేను సబ్మిట్ చేసుకుంటే ఆ 10 పనులే అవుతాయి, మిగతావన్నీ అన్ఫుల్ఫిల్డ్ ఉండిపోతాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యయ్యో, దేవుడు ఇన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నేను అనవసరంగా సబ్మిట్ చేసుకోలేకపోయానని బాధపడాల్సి వస్తుందేమో, లేకపోతే ఎన్నో మిస్ అయిపోతామేమో. పరిచయలాగా దేవుని ప్రణాళికలు ఎన్నో మిస్ అయిపోతామేమో. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ ఆస్క్ గాడ్, దేవా, ఐఎమ్ రెడీ టు సబ్మిట్. నువ్వేం చూపిస్తున్నావు? దేవుడు మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకోవడానికి ఆయనకి యాక్సెప్టెన్స్ పలుకుతామో, ఓకే దేవా అంటామో, దేవుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రీచింగ్ చేయంటాడా? ఫస్ట్ నువ్వు లోపలికి రా అంటాడు. తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు కదా, నేను ఇది చేశాను చూడండి, ఫస్ట్ నువ్వు లోపల రా, నేను సంగతి చెప్తా అంటాడు. దేవుడు కూడా ఆయన ఏంటంటే మహా ఎండకు కాలిన అరణ్యంలో ఆయన మనతో స్నేహం చేస్తాడు. ఒంటరిగా పిలిచి మాట్లాడతాడంట. ఒంటరిగా పిలిచి మాట్లాడినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న మలినాన్ని అన్నింటిని ఆయన ఒక్కొక్కటి తీసేస్తాడు. తీసేసి అప్పుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వాదకరము ఫస్ట్ ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుందంటే మనలో మేనిఫెస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మనలో కనిపిస్తుంది అది. మన సబ్మిషన్లో ఎదుటివారి ఆశీర్వాదము దాగి ఉంది, మన కుటుంబం యొక్క ఆశీర్వాదము దాగి ఉంది, లోకము యొక్క ఆశీర్వాదము దాగి ఉంటుంది. అర్థమవుతుంది కదా? దేవుని వాగ్దానాలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, దేవుడు ఫస్ట్ మాట చెప్తాడు, తర్వాత చేస్తాడు కదా. అవునా? దేవుడు ఫస్ట్ మాట చెప్తాడు, తర్వాత చేస్తాడు. సో ఎప్పుడైతే దేవుడు మాట పలికాడో, దేవుడి మాట ఏంటంట, ఒక్కసారి అది పలకబడితే అది వెనక్కి తిరిగి వస్తుందా? నిష్ఫలంగా రాదు. ఏదైతే అది చెయ్యాలో అది ఖచ్చితంగా చేసే వెళ్తుందంట. అలాంటి వాక్యము రిలీజ్ అయినప్పుడు ఏంటి? విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును ఇస్తుందంట. మనం ఎక్కడైతే ఆగిపోతామో, సరే వచ్చింది, వాగ్దానం వచ్చింది, నేను సంతోషించాను, నేను భుజించాను ఆ వాగ్దానాన్ని అనుకుందాం, అక్కడ వరకే ఆగిపోతుంది. అర్థమవుతుందా? ఇఫ్ ఐఎమ్ సబ్మిట్టింగ్ టు గాడ్ కంప్లీట్లీ, మనం ఇంకా దేవుని వాగ్దానానికి సబ్మిట్ చేసుకుంటే అది ఒక విత్తనంగా మారుతుంది. విత్తనం ఏం చేస్తుంది? ఊరికే ఉంటుందా? పాతి పెట్టినప్పుడు ఫలం ఇస్తుంది కదా. ఆవగింజ నాటినప్పుడు ఏమవుతుందంట? అది పెద్ద చెట్టు అవుతుందంట. ఆవగింజ ఎంత ఉంటుందో కంటికి కూడా కనబడదు. మన విశ్వాసం కూడా కంటికి కనబడిందిలాగా ఉండొచ్చేమో, కానీ ఇఫ్ యు ఆర్ సబ్మిట్టింగ్ టు గాడ్ వెన్ హిస్ ప్రామిసెస్ ఆర్ రివీల్డ్, ఆయన మన జీవితంలోకి పలికిన వాగ్దానాలు మనం పట్టుకొని దానికి సబ్మిట్ చేసుకున్నప్పుడు అవి ఆవగింజ లాగా మారుతాయి, ఒక విత్తనం లాగా మారి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. చేద్దామా? ఎక్సర్సైజ్ చేద్దామా ఇవాళ నుంచి?
ఆర్ యూ రెడీ? సీరియస్లీ రెడీ? ఎవరు చేతులు ఎత్తక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు, కానీ ఆర్ యూ సీరియస్లీ రెడీ టు చేంజ్ ద వరల్డ్? దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము ఈ లోకాన్ని తలక్రిందులుగా చేయడానికి రెడీగా ఉన్నారా? ఆస్క్ యువర్ సెల్ఫ్. రెడీగా ఉంటే ఏం చేయక్కర్లా. దేవుడు అంటాడు, మీరు నాకు సబ్మిట్ చేసుకోండి, ఐ విల్ డూ. సాతానికి మీరు ఎప్పుడైనా దెయ్యం పట్టిన వాళ్ళు చూసారా? ఎంత వికృతంగా చేస్తుంది కదా, వికృతంగా చేస్తుంది కదా, భయం వేస్తుంది కదా చూసినప్పుడు. అదే దెయ్యం బయట ఉన్నప్పుడు మనకేమైనా కనపడుతుందా? కనపడదు. డెవిల్ నీడ్ సంబడి టు డిస్ప్లే హిస్ ఆల్ హిస్ ఈవిల్ థింగ్స్. దేవుడు కూడా, నువ్వు నా ప్రజల్ని వాడుకోవాలనుకున్నావు, నేను నా ప్రజల్ని వాడి నా మహిమను డిస్ప్లే చేస్తా అంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ డిస్ప్లే అవ్వాలంటే ఇట్ ఈస్ త్రూ అజ్. దేవుడు అద్భుత కార్యాలు చేయలేడంటే చేస్తాడు, రాళ్ళని కూడా లేపుతాడంట, కానీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఆయన మన కోసము వెయిట్ చేస్తున్నాడు. సమరయ స్త్రీ కోసం ఆయన వెయిట్ చేశాడు. గెన్నెసరేతు ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఎప్పుడైనా చదివారు ఆ వాక్యము? గెన్నెసరేతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ దెయ్యం పట్టినోడు ఉన్నాడు, దెయ్యాలు వదిలిపోయాయి. ఏం చేశాడు తర్వాత? యేసుప్రభు నేను వచ్చేస్తాను నీతో పాటు అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళి సాక్షిగా ఉండండి. ఆ ప్రాంతానికి ఆయనే సువార్త చెప్పుంటాడు కదా. హీ టెస్టిఫైడ్ టు ఎవ్రీబడి అని రాసి ఉంటుంది. దెయ్యం పట్టిన వ్యక్తి, అప్పటిదాకా బట్టలు లేకుండా తిరిగిన వ్యక్తి, హీ బికేమ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయన జీవ మార్గంలో నడిపించే వ్యక్తిగా మారిపోయాడు. అంతకంటే దారుణమైన పొజిషన్లో అయితే మనం లేం కదా. అదే ప్రాబ్లం యాక్చువల్లీ. మనం నార్మల్గా ఉండాం అనుకుంటాము, అదే ప్రాబ్లం. ఎప్పుడైతే అసలు నేను బాగాలేను అనుకుంటాం కదా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. నేను బెటర్ అనుకుంటాం కదా, అప్పుడు దేవుడు వాడలేడు. ఎందుకంటే ఆల్రెడీ బెటర్ అనుకుంటే నేను ఏం చేయాలి? ఒకవేళ నేను చెప్పినా కూడా, లేదు ప్రభువా నాకు తెలుసు నేను బాగానే ఉన్నా అంటారు. గాడ్ వాంట్స్ ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకునే హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు. మీరు మహిమగల పరిచర్య చేయాలనుకుంటున్నారా? పరిచర్య చేయాలంటే ఇప్పుడు వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేసి ఏదో చేయాలని కాదు. మీ డైలీ లైఫ్లో కూడా యూ కెన్ మేక్ అ ఇంపాక్ట్. నాకు కూడా చాలాసార్లు, దేవా నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నేను ఇంకా ఇలానే ఉన్నానేమో అని అనుకున్నాను చిన్నప్పుడు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా రిచ్గా, ఈ లోకపరంగా చాలా రిచ్గా, చాలా మంచి వసతులు కలిగి ఉన్నారు. వాళ్ళకి సేవ చేయడానికి నేను వెళ్ళేవాడిని. అవన్నీ అవసరం లేదు డీటెయిల్స్. కానీ దేవుడు అంటాడు, నువ్వు రాజువి, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను కన్నాను అంటాడు కదా. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ ప్లాన్ టు అన్ఫోల్డ్. ఇశ్రాయేలీలంట వెయిట్ చేయలేదంట. దేవుని ఆ వాక్యంలో ఉంటుంది. వాళ్ళు ఆయన ప్రణాళికలు ఏవో అన్ఫోల్డ్ అవ్వడానికి, లేకపోతే ఆయన ప్రణాళికలు వాళ్ళకి తెలియడానికి వెయిట్ చేయలేదంట. చేయకముందే మాకు అది లేదు, మాకు ఇది లేదని రెబెల్ చేసినప్పుడు ఆయన కోపంలో వాళ్ళని అక్కడే ఉంచేశాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా ఈ రోజున్న పరిస్థితి ఎవ్వరు చూడొద్దు, దయచేసి ఎవ్వరు చూడొద్దు. ఇవాళ మనము ఒక రకంగా ఉండొచ్చేమో, కానీ రాబో కాలంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప వాళ్ళగా చేస్తాడు. ఈ లోకంలో గొప్ప వాళ్ళు అవుతారా లేదని నేను చెప్పలేను, కానీ దేవుని రాజ్యంలో మాత్రం ఖచ్చితంగా గొప్ప వాళ్ళుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నమ్ముదామా? సబ్మిట్ చేసుకుందామా? దేవుడికి సబ్మిట్ చేసుకుందామా? సో డోంట్ ఎవర్ ఫీల్, క్రాస్ని చూసినప్పుడు, దేవుని సాక్రిఫైస్ని గమనించినప్పుడు, ఎవరైనా ఎన్నైనా లోకంలో చాలామంది చాలా మాట్లాడతాడు, మీ దేవుడే ఆయన్ని రక్షించలేడు, ఆయన ఏం చేస్తాడు. దెర్ ఈస్ పవర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్, ఎస్పెషల్లీ ఇన్ ద క్రాస్. దేవుని సాక్రిఫైస్లో, దేవుడు బలి ఇవ్వడంలో పవర్ ఉంది. దెర్ ఈస్ రిజరక్షన్ పవర్ హిడెన్ ఇన్ డెత్.
తగ్గించుకుంటారా? నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఎంతవరకు తగ్గించుకోవాలంటే సింపుల్గా దేవుడు మొహం మీద కొట్టినట్టు మరణం వరకు తగ్గించుకోవాలంటాడు. మరణం వరకు తగ్గిస్తుంటే ఏమవుతుంది? పునరుద్ధానం వస్తుంది. హల్లెలూయా. పునరుద్ధానం వస్తుంది. లేదు నేను పేతురు అన్నట్టు 7 సార్లు వరకే లేకపోతే కొంచెం వరకే తగ్గించుకుంటాను. చనిపోతే ఎలా దేవా? నువ్వు చనిపో, ఐ విల్ లిఫ్ట్ యు అప్. హల్లెలూయా. దేవుని పునరుద్ధాన శక్తి కోసం పౌలు ఏ విధంగా అయితే ఎలాగోలా నేను దాన్ని రీచ్ అవ్వాలని దేవుని యందు విశ్వసించాడో, తన మార్గాన్ని, తన యాత్రని యూటర్న్ 180 డిగ్రీ టర్న్ అంటాం కదా, ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు తిరిగి ఇటు నడుస్తున్నారంట. దేవుడు ప్రజల్ని చంపడానికి వెళ్ళిన వ్యక్తి దేవుడి ప్రజల కోసం చనిపోవడానికి వెనక్కి తిరగగలిగాడు. అంతకంటే కఠినమైన వ్యక్తి ఇంకొకడు ఉండడేమో. అందుకే పౌలుని దేవుడు మార్చుంటాడు. ఇంకేం చెప్తాడు తెలుసా? నా రాజ్యం కోసం నువ్వు ఎంత సఫర్ అవ్వాలో నేను నీకు చెప్తా అంటాడు. మనమైతే యాక్సెప్ట్ చేస్తామా? దేవుడు పిలవగానే, సేవకు పిలిచాడు అనగానే, ఓ మై గాడ్, గాడ్ కాల్డ్ మీ. అండ్ నెక్స్ట్ మాట, నువ్వు నా కోసం సఫర్ అవ్వాలంటే ఏమన్నా ఉంటుందా? ఏంటి దేవా నువ్వు ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ఏంటి? ఆల్ గ్లోరియస్ మినిస్ట్రీస్ కదా, చాలా గొప్ప సంఘాలు, గొప్ప సేవలు. మన సేవకులను అయితే అసలు కలవడం కూడా కలవలేం కదా. ఇట్ ఈస్ ఆల్ వాళ్ళకి మనం వదిలేద్దాం. కానీ కాకపోతే దేవుడు పిలిచేది దేనికి? తగ్గింపు కలిగిన పరిచర్య కదా. సో మనము పునరుద్ధాన శక్తి కనబడాలంటే అవి ఫ్యాన్సీ థింగ్స్లో కనబడడం చాలా కష్టమవుతుంది. అర్థమవుతుందా? మీరు రాజుల ముందు, అధికారుల ముందు వెళ్తారు, కానీ రాజుల ముందు, అధికారుల ముందు వెళ్ళే ముందు మనము దేవుని మరణంలో మనం పాలు పంచుకోవాలి. దేవుని సఫరింగ్స్లో మనము పాలు పంచుకోవాలి. పౌలు ఆయన కూడా అర్థం కాలేదంట. ఆయన ఏమంటాడు? ఎలాగోలా నేను దేవుని పునరుద్ధాన శక్తిని అనుభవించాలి, దేవుని పునరుద్ధాన శక్తిని గ్రహించాలి అని ఆయన ప్రయత్నిస్తున్నాడు. మనం ప్రయత్నిస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. ఇందాక మనం పాడాం కదా, మా పితరులను విడిపించిన దేవుడు నువ్వు ఉన్నావు కదా, అందుకే మాకు ధైర్యంగా ఉంది అని మనం పాడాం కదా. దాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం? పితరుల్ని బాహుబలము చేత ఆయన బయటికి తీసుకొచ్చాడు. అదే బాహుబలం చేత ఆయన మనల్ని యేసుక్రీస్తు ద్వారా తగ్గించుకోమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించండి అని చెప్తున్నాడు. మీ శత్రువుల్ని ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. నీ సహోదరుల కోసము ప్రాణం పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని మాట సెలవిస్తుంది. మనం ఎంతవరకు ఆయనకి సబ్మిట్ చేసుకుంటాం, ఎంతవరకు మనల్ని మనము దేవుని చేతిలో పెట్టగలుగుతామో అంతవరకు ఆయన అన్ని ప్రణాళికలు ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈ సమయంలో ఒక్క నిమిషం మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవా, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సబ్మిషన్? నేను కనీసం నా ఆలోచనలని నేను మార్చుకోగలుగుతున్నానా? నీ ప్రవక్తలు వాళ్ళ శరీరాలని సైతం నీకు అర్పించారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలో నీవు డిసైడ్ చేసావు. కనీసం నా ఆలోచన అయినా నేను మార్చుకోగలుగుతున్నాను. టు బీ హోలీ. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ప్రభా మా దేవా, మరి మమ్మల్ని మీ చేతులకు అప్పగించున్నాం తండ్రి. ఈ సంఘాన్ని నీ బాహుబలం చేత ప్రభా మా దేవా మమ్మల్ని యేసుక్రీస్తు వారిలోనికి ప్రభా నీవు పిలిచిన దేవుడు తండ్రి, వారసులుగా పిలిచిన దేవుడు తండ్రి ప్రభా. మరి ఆ తగ్గింపులోనికి తండ్రి ఎప్పుడైతే ప్రభా మా దేవా
కష్టం ఉన్నదో తండ్రి ప్రభా, అక్కడ నిలబడగలిగే శక్తి ప్రభా మా దేవ మా అందరికీ దయచేయమని కోరుతున్నాం. ఎప్పుడైతే ప్రభా మేము హింసించబడతామో అక్కడ నీ పునరుద్ధాన శక్తి బయలుపడుతుంది తండ్రి. స్టెఫెన్ ఏ విధంగా చనిపోయినప్పుడు ప్రభా మా దేవ నీ ముఖాన్ని చూశాడో తండ్రి ప్రభా, నీ ముఖాన్ని ప్రభా మేము చూడగలిగే కృపను మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా మా దేవ హృదయాన్ని తాకమని కోరుతున్నాం తండ్రి. నీ బాహుబలం ప్రభా ఏదైతే మాకు రివీల్ చేసిందో తండ్రి, దాన్ని మేము నమ్మడానికి కృప చూపించండి. దెర్ ఈస్ పవర్ ఇన్ ద క్రాస్ ప్రభా, సిలువలో శక్తి ఉన్నదని ప్రభా మా దేవ. ఆ శక్తిని మేము ప్రభా చూడడానికి, అనుభవించడానికి తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.